అందరికీ నమస్కారం. ఎన్నో ఆశలు ఆకాంక్షలతో 2022లోకి మనం ఈరోజు అడుగు పెడుతున్నాము. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకొని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అనుకున్న విధంగా రాకపోయినా సరే ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా వదలకుండా అప్లై చేస్తూ కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యి ఉన్న ఊళ్ళను విడిచిపెట్టి ఎక్కడో పట్టణాల్లో చిన్న చిన్న రూములు అద్దెకి తీసుకొని వంట రాకపోయినా వండుకొని ఆకలిని అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి అన్ని సంతోషాల్ని పక్కన పెట్టేసి కేవలం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే ఒకే ఒక్క లక్ష్యాన్ని పెట్టుకొని నిరంతరం శ్రమిస్తున్నటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం మీ అందరి జీవితాల్లో మంచి వెలుగులు తేవాలని, మీరు కలలు కంటున్నటువంటి ఉద్యోగాలు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యులకి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం ఆరంభంలోనే మనకి 13,000కు పైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. చాలా మంచి ఉద్యోగాలు ఇవి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి, అలాగే డిగ్రీ చేసిన వాళ్ళకి అందరికీ కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ముందుగా ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ ఎంకరేజింగ్గా ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోలో ఈ ఉద్యోగాలకి సంబంధించినటువంటి అన్ని రకాల అంశాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 13,000 ఉద్యోగాల్లో ఏ జాబ్కి ఆ జాబే ప్రత్యేకమని చెప్పొచ్చు. చాలా సంవత్సరాల తర్వాత ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఏ జాబ్ని మీరు సాధించినా సరే మంచి డిపార్ట్మెంట్లో అదిరిపోయే జీతంతో కెరియర్ని స్టార్ట్ చేయొచ్చు. ఇలాంటి అవకాశాలు మళ్ళీ రావు. సంవత్సరం ప్రారంభంలోనే మనకి బంపర్ ప్రక్రియ అనేది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ఏ ఒక్కరు కూడా అవకాశాన్ని మిస్ అవ్వకూడదు. 10th, ఇంటర్, డిగ్రీ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే చాలు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. ఈ జాబ్స్కి మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ ఉద్యోగాలకి సంబంధించినటువంటి అంశాలని 1 by 1 చూద్దాము. కరోనా కారణంగా ఇతరితర కారణాల వల్ల మనకి ఉద్యోగాల భర్తీ అయితే 2021లో అనుకున్న విధంగా జరగలేదు. సో ఇప్పుడిప్పుడు పరిస్థితులు కొంత చక్కబడుతున్నాయి కాబట్టి ఈ 2022లో మంచి ఉద్యోగాల భర్తీ ఉండే అవకాశం ఉంది. బంపర్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా జార విడుచుకోకుండా ప్రయత్నం చేస్తే డెఫినెట్గా ఈ ఏడాదిలో ఒక మంచి జాబ్ని సాధించే అవకాశం అయితే ఉంటుంది. 13,000కు పైగా ఉద్యోగాల భర్తీ కోసం మనకి 5 నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. వివిధ డిపార్ట్మెంట్స్లో ఈ ఉద్యోగాల్ని మనకి భర్తీ చేస్తున్నారు. వీటిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉన్నాయి. సో 1 by 1 వాటికి సంబంధించిన డీటెయిల్స్ని మనం చూసినట్టయితే ముందుగా ఈఎస్ఐసి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నుంచి 3,865 ఉద్యోగాల భర్తీ కోసం అదిరిపోయే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చాలా సంవత్సరాల తర్వాత భారీ స్థాయిలో ఈఎస్ఐసిలో రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్లో 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఎంటీఎస్ ఉద్యోగాలు ఉన్నాయి. 1964 ఎంటీఎస్ పోస్టులు అనేవి ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు 1,736 పోస్టులు అనేవి ఉన్నాయి. ఎప్పుడు కూడా లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులు ఎక్కువగా భర్తీ చేస్తూ ఉంటారు. ఈసారి డైరెక్ట్గా అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అంటే సీనియర్ క్లర్కల్ లెవెల్ జాబ్స్ ఇవి అంత రేరుగా వస్తూ ఉంటాయి. కానీ ఈసారి ఏకంగా 1,736 యూడీసీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అలాగే స్టెనోగ్రాఫర్ పోస్టులు 165 పోస్టులు ఈ నోటిఫికేషన్లో ఉండడం అనేది జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఈఎస్ఐసిలో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులు 7 పోస్టులు, ఎంటీఎస్ 26 పోస్టులు, స్టెనోగ్రాఫర్ 2 పోస్టులు ఉన్నాయి. అలాగే తెలంగాణలో 25 యూడీసీ పోస్టులు, 43 ఎంటీఎస్ పోస్టులు, స్టెనోగ్రాఫర్ 4 పోస్టులు ఉన్నాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. అలాగే స్టెనోగ్రాఫర్ పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా స్టెనోగ్రఫీ టైపింగ్ అనేది మీకు వచ్చి ఉండాలి. స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే ప్రతి నోటిఫికేషన్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ అయితే 10 years, ఎస్సీ ఎస్టీ అయితే 15 years, ఓబీసీ అయితే 13 years వరకు కూడా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే జనరల్ ఓబీసీ అభ్యర్థులు ₹500 అప్లికేషన్ ఫీజుని పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఫిమేల్ క్యాండిడేట్స్ ₹250 అప్లికేషన్ ఫీజుని
పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది జనవరి 15వ తారీఖు నుంచి కూడా ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫిబ్రవరి 15వ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేటు ఫిబ్రవరి 15వ తారీఖు. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి మరొక బెస్ట్ నోటిఫికేషను ఐకార్ IARI టెక్నీషియన్ నోటిఫికేషన్. 641 టెక్నీషియన్ వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ విషయంలో చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇవి ప్రైవేట్ జాబ్సా, కాంట్రాక్ట్ జాబ్సా, ఇలా చాలా రకాలుగా అడుగుతున్నారు. IARI అనేది ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. యాక్ట్ ద్వారా ఏర్పడినటువంటి ఒక అటానమస్ సంస్థ. ఈ సంస్థలో పనిచేసే ఉద్యోగులకి ప్రతి నెల శాలరీ అనేది వస్తుంది. అలాగే NPS స్కీమ్, ఇలా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎలాంటి కన్ఫ్యూజన్కి గురి కావాల్సిన అవసరం లేదు. ఈ ఉద్యోగులు ప్రభుత్వ అజమాయిషీలో ఉండరు. ఎందుకంటే ఇది ఒక అటానమస్ సంస్థ కాబట్టి ఈ సంస్థ తన యొక్క రీసెర్చ్కి సంబంధించినటువంటి పనుల్ని నిర్వహిస్తూ ఉంటుంది. సో అందులో ఉద్యోగాలు చాలా చాలా బాగుంటాయి. మీకు అవకాశం ఉన్నట్టయితే తప్పనిసరిగా అప్లై చేయండి. 10th క్లాస్ విద్యార్హతతో ఇలాంటి మంచి శాలరీని ఇచ్చే ఉద్యోగాలు, మంచి హోదాతో కూడినటువంటి ఉద్యోగాలు చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. వేకెన్సీస్ కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఎగ్జామినేషన్స్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. జనరల్ కేటగిరీకి 286 పోస్టులు ఉన్నాయి. ఓబీసీకి 133, ఈడబ్ల్యూఎస్కి 61, ఎస్సీకి 93, ఎస్టీకి 68. మొత్తం దేశవ్యాప్తంగా 641 ఉద్యోగాల్లో అయితే భర్తీ చేస్తున్నారు. అన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్లో కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే అప్లికేషన్ ఫీజు అయితే కొంచెం ఎక్కువ ఇచ్చారు. అన్రిజర్వ్డ్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులు అయితే ₹700 ఎగ్జామినేషన్ ఫీజుతో పాటు ₹300 రిజిస్ట్రేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. మొత్తం ₹1000 ఫీజుని అయితే పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫిమేల్, SC ST క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ ఫీజు ₹300 పే చేస్తే సరిపోతుంది. రిటర్న్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 10వ తారీఖు. ఎక్కువ సమయం అనేది లేదు కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ నోటిఫికేషన్కి వెంటనే అప్లై చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో 670 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ గ్రూప్ 4 పోస్టులని భర్తీ చేస్తున్నారు. ఏదైనా విభాగంలో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి జనవరి 18వ తారీఖు వరకు సమయం ఉంది. 18 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ₹250 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు ₹80 ఎగ్జామినేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. SC ST అభ్యర్థులకి, BC అభ్యర్థులకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి ₹80 ఎగ్జామినేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు. మిగిలినటువంటి అభ్యర్థులందరూ కూడా 2 ఫీజెస్ని కూడా ఆన్లైన్లో పే చేసే అవకాశం అయితే ఉంది. నేను వీడియో డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోస్ట్స్, రైల్వేలో మంచి హోదాతో అధికారి ఉద్యోగాలు సాధించాలనుకునే వాళ్ళకి మరొక అదిరిపోయే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఆఫీసర్ ఉద్యోగాలు సాధించాలనుకునే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. చాలా రకాల పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. ఆడిట్ ఆఫీసర్ వేకెన్సీస్, అలాగే అకౌంట్స్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, ఇలా చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా CBIలో ఇన్స్పెక్టర్ వేకెన్సీస్, అలాగే రైల్వేలో సెక్షన్ ఆఫీసర్ వేకెన్సీస్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఇన్స్పెక్టర్ వేకెన్సీస్, ఇలాంటి చాలా పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆ నోటిఫికేషనే SSC CGL రిక్రూట్మెంట్ నోటిఫికేషను. ప్రతి ఏడాది కూడా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఈ ఏడాది కూడా రిలీజ్ అయింది. కరోనా కారణంగా మనకి రిక్రూట్మెంట్ ప్రక్రియ అయితే ఆలస్యంగా జరుగుతుంది. ఈసారి వేకెన్సీస్ 8,000కు పైగా ఉండే అవకాశం అయితే ఉంది. ఏదైనా విభాగంలో డిగ్రీలు పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే కామర్స్ విభాగాల్లో డిగ్రీలు చేసిన వాళ్ళకి కూడా ఆడిట్ ఆఫీసర్ పోస్టులు, ఎలాంటి పోస్టులు అనేవి ఉన్నాయి. స్టాటిస్టిక్స్ విభాగాల్లో డిగ్రీలు చేసిన వాళ్ళకి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. 18 నుంచి 27 సంవత్సరాల వరకు కూడా ఉన్నవాళ్ళు గ్రూప్ C ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ Bలో ఉన్నటువంటి వేకెన్సీస్కి ఒక్కో పోస్ట్కి ఒక్కొక్క రకమైనటువంటి ఏజ్ లిమిట్ ఇచ్చారు. రిటర్న్ ఎగ్జామినేషన్స్ ద్వారా, అలాగే స్కిల్ టెస్టుల ద్వారా, టైపింగ్ టెస్టుల ద్వారా, ఫిజికల్ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. ఒక్కో పోస్ట్కి ఒక్కో రకమైనటువంటి
సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు అన్ని వివరాలు కూడా క్లియర్గా తెలుసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ₹100 అప్లికేషన్ ఫీజుని పే చేయాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. మిగిలినటువంటి అభ్యర్థులందరూ కూడా ₹100 పే చేయాలి. లాస్ట్ డేటు జనవరి 23వ తారీఖు. జనవరి 23వ తారీఖు లోపు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఇక మరో బెస్ట్ నోటిఫికేషన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నావిక్ జనరల్ డ్యూటీ పోస్టుల్ని నావిక్ డొమెస్టిక్ విభాగంలోని వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. మొత్తం మనకి నోటిఫికేషన్ ద్వారా 322 పోస్టుల్ని రిక్రూట్ చేయడం అయితే జరుగుతుంది. నావిక్ జీడీ విభాగంలో 260 పోస్టులు ఉన్నాయి. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఇంటర్మీడియట్లో కంపల్సరీగా మ్యాథ్స్, ఫిజిక్స్ అనేవి సబ్జెక్ట్స్గా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అలాగే నావిక్ డొమెస్టిక్ విభాగంలో ఉన్న వేకెన్సీస్కి 10th పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే యాంత్రిక్ పోస్టులకి 10th పాస్ అయ్యి అలాగే ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ ఈ విభాగాల్లో డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. యాంత్రిక విభాగంలో 27 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 322 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ని అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే నావిక్ జీడీ వేకెన్సీస్కి 1 ఆగస్టు 2000 నుంచి 31 జూలై 2004 మధ్యకాలంలో పుట్టినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నావిక్ డొమెస్టిక్ వేకెన్సీస్కి 1 ఆగస్టు 2000 నుంచి 31 జూలై 2004 మధ్యకాలంలో పుట్టినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే యాంత్రిక్ వేకెన్సీస్కి 1 అక్టోబర్ 2000 నుంచి 30 సెప్టెంబర్ 2004 ఈ మధ్యకాలంలో పుట్టినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అన్రిజర్వ్డ్, ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ₹250 అప్లికేషన్ ఫీజుని ఆన్లైన్ విధానం ద్వారా పే చేయాల్సి ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామినేషన్స్ ద్వారా, ఫిజికల్ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుంది. నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరిన్ని వివరాలు మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి అన్ని రకాల నోటిఫికేషన్స్. మొత్తం 13,000కు పైగా ఉద్యోగాలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. వీడియో డిస్క్రిప్షన్లో ప్రతి నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ని క్లియర్గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ ఉద్యోగాలకి మీరు అప్లై అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.